మేడం, ఏంటి రవి గారు? మీరేమనుకోనంటే మిమ్మల్ని ఓ విషయం అడగాలి. అనుకోవడం దేనికి? అడగండి. సార్ మిమ్మల్ని అనుమానిస్తున్నందుకు నాకు బాధగానే ఉన్నా సార్ అనుమానం కూడా కరెక్టే అనిపిస్తుంది మేడం. మీరు నిజంగానే మనసు మార్చుకుని వచ్చారా మేడం? ఆయన నన్ను అనుమానించడంలో తప్పు లేదు. ఎందుకంటే విడాకులు కావాలని అడిగిన నేను కలిసుండటానికి కోరొచ్చానంటే ఆయనకే కాదు, ఎవరికైనా అనుమానం వస్తుంది. నేను మనసు మార్చుకోబట్టే ఇక్కడికొచ్చాను. మనసు మార్చుకోకపోతే 3 ముళ్ళు విప్పించుకోవడానికి సిద్ధపడిన నేను మళ్ళీ ఈ ఇంటికి ఎందుకొస్తాను? నేనొచ్చింది మా ఆయన కోసమే. కాదు, నువ్వు చెప్తుంది అబద్ధం. నువ్వు వచ్చింది నా కోసం కాదా? మీనాక్షి, నువ్వు నా మీద ప్రేమతో రాలేదన్న అనుమానం నిజమైంది. సార్, మీరు అనవసరంగా మేడం గారిని అనుమానిస్తున్నారు సార్. రవి, నీ అభిప్రాయం కన్నా నా అనుమానమే గొప్పది. నువ్వు మాట్లాడకు. నువ్వు అబద్ధం చెప్పి ప్రయోజనం లేదు. ఎందుకంటే అబద్ధం చెప్పని మనిషి దగ్గర నిజం తెలుసుకుని వచ్చాను. ఆ మనిషి ఎవరో నీకు అర్థమయ్యి ఉంటుంది. నాకు నిజం తెలిసినా కూడా అబద్ధం చెప్పిన నీ నోటితోనే ఆ నిజాన్ని వినాలనుంది. ఎందుకు నా మీద ప్రేమ నటిస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తున్నావు? చెప్పు. అడుగుతుంది నేనే. అను కోసం. నా కూతురు క్షేమం కోసం. నా కూతురు నా దగ్గరికి రావడం కోసం. మనం కలవకపోతే అను మన దగ్గరికి రాదు. అను రావాలంటే మనం కలిసి ఉండాలి. మీతో కలిసి ఉండే ఉద్దేశం నాకు లేదు కాబట్టి అను వచ్చే అవకాశమే లేదు. అను రావాలంటే మనం కలిసి ఉన్నట్టు నటించాలి. అప్పుడు అను వస్తుంది. అను వచ్చిన తర్వాత మీ దారి మీది, నా దారి నాది. అందుకే నా కూతురు నా దగ్గరికి వచ్చే వరకు మనం కొద్ది రోజులు నటించాలి. కన్న బిడ్డల కోసం ఏం చేసినా తప్పు లేదు కాబట్టి మీ దగ్గర నటిస్తున్నాను. కూతురు ప్రేమ కోసం భర్తను మోసం చేయడం అన్యాయం అని నీకు అనిపించలేదా? అనిపించిన వాటి కోసం ఆలోచిస్తే కానీ పెంచిన కూతుర్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. అను నాకు కూతురే. నీ ఒక్కదానికే కాదు, నా కూతురు కోసం నేను నిన్నెప్పుడు మోసం చేయలేదే. నేను మీ మీద చూపిస్తున్న ప్రేమ నిజం కాదని మీ మనసు మీ అంతరాత్మకి చెప్పినట్టే కన్న కూతురు కోసం ఏం చేసినా తప్పు లేదని నా అంతరాత్మ నా మనసుకు చెప్పింది. న్యాయం జరగడం కోసం అబద్ధం చెప్పినా మోసం చేసిన తప్పు లేదని నా మనసు చెప్పింది కాబట్టే నటిస్తున్నాను. చేసిన తప్పును సమర్థించుకోగల తెలివితేటలు నీకున్నాయి కాబట్టే తెలివిగా మాట్లాడుతున్నావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.